హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హరిత శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు అందరి ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు. ఇంకా మేము కూడా మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాము. ఇది మా 2వ వారం వ్రతము. మొదటి వారం అయితే మీకు చూపించలేకపోయాము. 2వ వారం అయితే ఈ విధంగా మేము చేసుకుంటున్నాము. మొత్తం 5 సంవత్సరాలు ఈ వ్రతం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మా అత్తగారింటి ఆచారం. మా అత్తగారు మా దగ్గర చేయిస్తున్నారు. మంగళగౌరి వ్రతం ప్రారంభించాము. మొదట గణపతి పూజ చేసుకొని గౌరీదేవిని పూజించి అమ్మవారికి గజవస్త్రం సమర్పించాము. తోరణములు తాంబూలంలో పెట్టి తోరణ పూజ చేసి 5 పిండి దీపాలు వెలిగించుకున్నాము. కత్తికి అమ్మవారి తోరణం కట్టి దీపాల పైన కథ పూర్తయ్యే వరకు కత్తిని దీపాల పైన అలాగే పట్టుకొని ఉండాలి. కత్తి పైన ఉన్న కాటుకని ముత్తైదువులకు ఇవ్వాలి. నైవేద్యం పెట్టి అమ్మవారికి హారతిచ్చి ఆ తర్వాత నైవేద్యం సమర్పించి ఎర్నీల హారతి ఇచ్చాము. అమ్మవారికి ఒక పాట పాడి ఎర్నీల హారతి అయితే ఇచ్చి వ్రతం అయితే పూర్తి చేశాము. ప్రతి మంగళవారం 5 ముత్తైదులను అయితే పిలిచి మొదట మనం అమ్మవారికి కథ చెప్పేటప్పుడు కాటుకైతే వస్తుంది కదా, కత్తికి ఆ కాటుకైతే ఇవ్వాలి. ఆ తర్వాత తోరణం కట్టి తాంబూలం వాయనంగా ఇవ్వాలి. ఆశీర్వాదం తీసుకున్నాము. నాతో పాటు మా అక్క కూడా వ్రతం అయితే చేసుకున్నారు. మేమిద్దరం కలిసి చేసుకున్నాము. తను కూడా వచ్చిన ముత్తైదులకి మా వదిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి తోరణాలు కట్టి మేమైతే వాయనంగా తాంబూలం ఇస్తున్నాము. మా ఇంటి మంగళగౌరి వ్రతం అయితే ఈ విధంగా జరిగింది. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అయితే ఫుల్ మినీ వ్లాగ్ అయితే చూసేయండి. నెక్స్ట్ వారం అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.